తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూల్చివేతల రాజకీయం కాకరేపుతోంది. రివర్ వ్యూ రెస్టారెంట్ కూల్చివేతల కేంద్రంగా రచ్చ నడుస్తోంది. ఇప్పుడేకంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదవటం హీట్ పెంచుతోంది. వైసీపీ నేత శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ సిబ్బందిని దూషించడంతో పాటు జేసీబీలను అడ్డుకున్నారనే టౌన్ ప్లానింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు శ్రీకాళహస్తి పోలీసులు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు 3 రోజుల క్రితం చర్యలు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న మధుసూదన్ రెడ్డి అనుచరులతో కలిసి వెళ్లి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. దాంతో శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులు వివిధ సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మధుసూదన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ వాళ్ళ మీద కసి తీర్చుకునేటువంటి కార్యక్రమంగా ఇది మారటం, దానికి తోడు బియ్యం మధుసూదన్ రెడ్డి గారి మీద ఈ రకంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం.